ఇంకొకటి ఉద్యమ నేతలకు వేడుకల్లో భాగస్వామ్యం సమిష్టి కృషితోనే రాష్ట్రం సిద్ధించింది. ఇది ప్రతిబింబించేలా వేడుకలు చేద్దాం. ఇది ఇంతవరకు బాగుంది. సమిష్టి కృషితోనే రాష్ట్రం సిద్ధించింది. అది టీఆర్ఎస్లో ఒప్పుకోవాలి, బీజేపీలో ఒప్పుకోవాలి, కాంగ్రెస్లో ఒప్పుకోవాలి. మిగిలినటువంటి అన్ని ఎవరైతే జనజాతులంతా కలిసి ఉద్యమాలు చేసిరో, తెలంగాణ కోసం పోరాటం చేసిరో అందరిది అది. అయితే బలిదానాలు చేసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది, వాళ్లకు రావాల్సినటువంటి న్యాయం జరగలేదు. వాళ్ళను గుర్తించాలి. ఇప్పటికైనా మన టీఆర్ఎస్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ కోసం బలిదానం చేసినటువంటి 1200 కుటుంబాలను 400కు 500కు 800కు కుదించారనేటువంటి ఆరోపణలు అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు చేసింది కదా. ఒకవేళ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గనక నిజమైనటువంటి తెలంగాణ బలిదానం చేసినటువంటి వాళ్ళను గుర్తించకపోతే, ఈ సర్కారు గుర్తించి వాళ్ళను ఆదుకుంటే, ఆ కుటుంబాలను ఆదుకుంటే గనక మీ ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు వస్తుంది. ఎక్స్పోజ్ చేయండి గత ప్రభుత్వం కావాలని ఎందుకు చేసింది అనేటువంటిది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల ప్రకారం మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం లేకపోవచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ సర్కారు హామీ ఇవ్వలేదు. కానీ వాళ్ళకు సముచిత స్థానంలో గౌరవం దక్కే విధంగా, సముచిత స్థానంలో వాళ్ళకు లబ్ధి చేకూరే విధంగా చేస్తే కాంగ్రెస్ పార్టీకి, మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. దయచేసి వాళ్ళందరినీ గుర్తించండి. పోయినసారి ఎంతమందిని గుర్తించారు, మిగిలినటువంటి వాళ్ళు ఏమిటి, ఆ స్థాయిలో వాళ్ళకి ఇవ్వకపోయినా ఉన్నంతలో కొంత మేరకు వాళ్ళకు లబ్ధి చేకూరే విధంగా, ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా చేయండి. ఆ కుటుంబాలను గుర్తించండి. లేకపోతే తెలంగాణ ఉద్యమం చేసి నష్టపోయినటువంటి వాళ్ళందరూ జీవితాంతం శాపాలు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఈ సమిష్టి కృషితోటే ఉద్యమ నేతలకు వేడుకల్లో భాగస్వామ్యము ఏ ఒక్కరి వల్లనో కాకుండా సమిష్టి కృషితోనే రాష్ట్రం సిద్ధించిందనే విషయాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావన ఉత్సవాన్ని నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిన్న మనం లైవ్లో చెప్పినాం కదా, సోనియా గాంధీ గారిని ఒక్కరినే పిలిస్తే ఎట్లా, మళ్ళీ మన్మోహన్ సింగ్ని ఎందుకు పిలవలేదు, లేకపోతే స్పీకర్ అప్పుడున్నటువంటి స్పీకర్ మీరా కుమార్నో, ప్రణబ్ ముఖర్జీనో, సుష్మా స్వరాజ్నో, అరుణ్ జైట్లీనో, అప్పుడు పోరాటంలో భాగస్వామైనటువంటి మిగిలినటువంటి వాళ్ళందరూ రేపు పొద్దుగాల మళ్ళీ ఇంకో కొత్త ప్రశ్న ఉత్పన్నమవుతుందంటే, మరి రేవంత్ రెడ్డి గారు పొలిటికల్ వాయిస్కు కనెక్ట్ అయినట్టున్నారు. కనెక్ట్ అయ్యి నిన్నటి మన లైవ్లో చూసిన తర్వాత ఇది మారిందేమో అని అనిపిస్తుంది. ఏ ఒక్కరి వల్లనో కాకుండా సమిష్టి కృషితోనే రాష్ట్రం సిద్ధించిందనే విషయాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావన ఉత్సవాన్ని నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ఏర్పాటులో తమ వంతు పాత్ర పోషించిన వారందరికీ ఉత్సవాల్లో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు. ఇదే విషయమై తగు సూచనలు ఇవ్వాల్సిందిగా టీజేఎస్ అధినేత కోదండరాం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఎం కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్ వీరయ్యను ముఖ్యమంత్రి కోరారు. సిపిఎంకి ఏం సంబంధం ఉంది తెలంగాణ ఉద్యమంలో? వాళ్ళు పచ్చి వ్యతిరేకులు కదా. మజ్లిస్ను సిపిఎంను పిలిచి కనుక వాళ్లకు ఈ వేడుకల్లో భాగస్వామ్యం ఇప్పిస్తే చరిత్రలో ద్రోహులుగా మిలిచిపోతుంది. చరిత్రలో మజ్లిస్ను కానీ సిపిఎంను కానీ, ఎందుకంటే ఇంతమంది బలిదానాలు అవుతుంటే కూడా వాళ్ళ గుండె కర్కశంగా కరగలేదు. సరే, అది వాళ్ళ సిద్ధాంతం అనుకోవచ్చు, మేము దీనికోసమే ఉంటాం అనేటువంటి మాట చెప్పుకోవచ్చు. అసలు తెలంగాణలో సిపిఎం, మజ్లిస్ అనేటువంటి పార్టీలు ఉండడానికి కూడా అనర్హత సాధించినటువంటివి. ఇవాళ సిపిఎంతో కూర్చొని తెలంగాణ ఉద్యమ దానికి సంబంధించినటువంటి దాంట్లో సలహాలు సూచనలు ఇవ్వమనడం అనేటువంటిది ఎంత ద్రోహం ఇది? సిపిఎంకి ఏం సంబంధం ఉంది? సిపిఎంకి ఏం సంబంధం ఉంది? మజ్లిస్కి ఏం సంబంధం ఉంది? సిపిఎం వాళ్ళని పిలిచి తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశంపైన మాట్లాడడం అనేటువంటిది ఎంత సిగ్గుచేటిది? సిపిఎంకి ఏం సంబంధం ఉన్నది? వ్యక్తులుగా వీర్యాన్ని పిలిచిరా, రాఘవను పిలిచిరా, లేకపోతే తమ్మినేని వీరభద్రను పిలిచిరా, వాళ్ళపైన వ్యక్తిగతమైనటువంటి విషయం కాదు. సిద్ధాంతపరంగా సిపిఎం తెలంగాణను వ్యతిరేకించింది. అయితే రాష్ట్రం వచ్చింది కాబట్టి, తెలంగాణ రాష్ట్రంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పార్టీ కాబట్టి, తెలంగాణలో ఉంది కాబట్టి అనేటువంటి మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఇది తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ఉద్యమ భాగస్వాములు అనుకునేటువంటి దాంట్లో సిపిఎంలను పిలిచి మీరు తెలంగాణ ఉద్యమాలకు సంబంధించినటువంటి అంశం పైన వాళ్ళ సలహాలు సూచనలు ఇవ్వడం ఏంటి? వాళ్ళని పక్కకు పంపించాల్సింది కదా ఆ క్షణానికి. అంటే మీ ఎలక్షన్లు ఉన్నాయి, మీ అవసరాలు ఉన్నాయి కాబట్టి, పొత్తులో ఉన్నాం కాబట్టి, వెనక నుంచో ముంగటి నుంచో దొంగతనంగా మద్దతు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని పిలవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? సరే, మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించో లేకపోతే మిగిలినటువంటి అంశాలు మాట్లాడడానికో పిలుచుకోవడంలో తప్పులేదు, అది మీ ఇష్టం. కానీ తెలంగాణ ఉద్యమ నేతలకు వేడుకల్లో భాగస్వామ్యం అని పచ్చి తెలంగాణ వ్యతిరేకులను
తెలంగాణ ఉద్యమాన్ని అవమానించినటువంటి వాళ్ళను, తెలంగాణ ఉద్యమాన్ని అబాసుపాలు చేసినటువంటి వాళ్ళను, తెలంగాణ ఏర్పాటును ప్రతిక్షణం అడ్డుకున్నటువంటి వాళ్ళను, శ్రీకృష్ణ కమిషన్కు అట్లాంటి వాటన్నిటికీ కూడా తెలంగాణకు వ్యతిరేకంగా నివేదికలు ఇచ్చినటువంటి వాళ్ళను ఎట్లా మీరు తెలంగాణ ఏర్పాట్లకు సంబంధించి దశాబ్ది ఉత్సవాలకు వాళ్ళ సలహాలు సూచనలు ఎట్లా అడిగారో అర్థం కాలేదు. ఇగో ఇక్కడనే తెలిసిపోతుంది వీళ్ళ మైండ్ సెట్ అంతా ఒకటే, అక్కడ కూర్చున్న వాళ్ళ మైండ్ సెట్ అంతా ఒకటే. ఏంటిది? అదంతా సిద్ధాంతం అనేటువంటిది ఒకటి ఉంటుంది చూసిరా. ముసుగులు వేరుంటాయి, వాళ్ళ పార్టీల పేర్లు వేరుంటాయి, కానీ అందులో ఉన్నదంతా కూడా వాళ్ళ సిద్ధాంతం అంతా కూడా ఏమిటో మీ అందరికీ తెలుసు. వీళ్ళందరి సిద్ధాంతం అంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ ఆత్మను వ్యతిరేకించడమే వీళ్ళ సిద్ధాంతం. వీరయ్య గారిని ఎట్లా పిలిచారు అనేటువంటిది అర్థం కాలే. సమిష్టి కృషి బాగానే ఉంది, కానీ అందులో సిపిఎం కృషి మాత్రం లేదు. రేవంత్ రెడ్డి గారు సిపిఎం కృషి లేకపోగా వాళ్ళు పాలనలో విషం వేసినటువంటి బాపత తెలంగాణ ఉద్యమానికి సంబంధించి పాలనలో విషం వేసినటువంటి బ్యాచ్ వాళ్ళంతా. వాళ్ళని పిలిచి ఎట్లా మీరు సమీక్షలో కూర్చోబెట్టిరో అర్థం కాలేదు. సమిష్టి కృషితోనే రాష్ట్రం ఏర్పాటైందన్న ముఖ్యమంత్రి అభిప్రాయంతో ఏకీభించిన వారు వేడుక నిర్వహణకు తమ వంతు సూచనలు చేశారు. వేడుక నిర్వహణకు వాళ్ళ తమ వంతు సూచనలు ఏం చేసిర్రు? అందులో బీజేపీ వాళ్ళు పాల్గొనలేదు. అందులో సేమ్ ఇట్లనే ఈ తెలంగాణ సాయుధ పోరాటం విషయంలో, నిజాం వ్యతిరేక పోరాటంలో కేవలం సిపిఐ వామపక్షాలు మాత్రమే ఉన్నాయి. సిపిఐ ఒక్కటే పోరాటం చేసింది, ఆర్య సమాజం ఏమీ పోరాటం చేయలేదు. అప్పటి కాంగ్రెస్ నాయకులు ఎవరు పోరాటం చేయలేదు. అరే నిజాం మీద బాంబు వేసినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి దానిపైన నారాయణరావు పవారో, కొండా లక్ష్మణ్ బాపూజో, జగదీష్ ఆర్య లాంటి వాళ్ళకు భాగస్వామ్యం లేదని మొత్తుకునేటువంటి పార్టీలు వీళ్ళు. చరిత్రను వక్రీకరించేటువంటి వాళ్ళు. అట్లా చరిత్రను మళ్ళా ఇప్పుడు తెలంగాణ ఉద్యమ చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తారా? నిజంగా విశాల హృదయంతో ఉంటే, సమిష్టి కృషితోటే రాష్ట్రం సిద్ధించిందంటే అప్పటి జేఏసీ చైర్మన్ ఉన్నటువంటి కోదండరామ్ గారు, అందులో బీజేపీ భాగస్వామ్యం ఉన్నది, అందులో న్యూ డెమోక్రసీ భాగస్వామ్యం ఉన్నది, అందులో కుల సంఘాల భాగస్వామ్యం ఉన్నది, అందులో ఉద్యోగ సంఘాల భాగస్వామ్యం ఉన్నది, అందులో జర్నలిస్టు సంఘాల భాగస్వామ్యం ఉన్నది. ముఖ్యంగా మిగిలినటువంటి వాళ్ళకంటే, తాడు బంగారం లేనటువంటి రాజకీయ నాయకుల కంటే కూడా ఆంధ్ర సంస్థలలో ఉద్యోగం చేస్తూ తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళే నికార్సైనటువంటి వాళ్ళు. నిజానికి సర్కారు ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా, ఎందుకంటే కనీసం వాళ్ళ సర్కారు ఉద్యోగం, వాళ్ళకు కొన్ని నిబంధనలు, వాళ్ళకు కొంత మేరకు లీగల్గా వాళ్ళకు ప్రొటెక్షన్ అయినా ఉండింది. సకల జనుల సమ్మెలో ఉద్యోగులు చేసిన దాన్ని కాదనలేము, కానీ అట్లీస్ట్ మీకు లీగల్ ప్రొటెక్షన్ అయినా ఉండింది. కానీ ప్రైవేటు ఉద్యోగాల్లో హైదరాబాద్లో ఉండి ఆంధ్రాకు సంబంధించినటువంటి సంస్థల్లో పనిచేసి జై తెలంగాణ అన్న వాళ్ళ పరిస్థితి ఏంది? మరి జై తెలంగాణ ఉద్యోగాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళను భాగస్వామ్య పక్షాలుగా చెయ్యరా? దానిపైన కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ విషయంలో అప్పటి జేఏసీలో భాగస్వామ్యంగా ఉండి జేఏసీలో భాగస్వామ్యం లేకుండా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ సమిష్టి కృషితో ప్రతిబింబించే దాంట్లో అప్పటి సుష్మా స్వరాజు కొన్ని సంఖ్యలో ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి సభలలో పాల్గొని దిశానిర్దేశం చేసిరు. ఇప్పుడున్నటువంటి దానికి మద్దతు తెలిపారు. తెలంగాణలో అన్ని జిల్లాలలో సభలు పెట్టారు, పోరుయాత్రలు చేశారు. తెలంగాణ జేఏసీ అనేటువంటి గొడుగు నీడన పనిచేసినటువంటి వాళ్ళందరినీ ఇందులో భాగస్వామ్యం చేస్తే ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళను టీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీని పిలుస్తారా? కేసీఆర్ను పిలుస్తారా? కేసీఆర్ ఏం చేసిండు అనేది పక్కన పెడితే, ఆయన మంచా చెడా పక్కన పెడితే, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన దాంట్లో ఆయన భాగస్వామ్యం ఉంది కదా. సరే, ఆయన నాయకత్వంలో వచ్చిందనేటువంటి దాంట్లో భేదాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ ఆయన కూడా ఒక భాగస్వామి కదా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి. కీలకంగా 1969 తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినటువంటి వాళ్ళు ఇంకా బ్రతికి ఉన్నారు చాలామంది. వాళ్ళందరినీ పిలుస్తారా? మేచినేని కిషన్ రావు లాంటి వాళ్ళందరినీ, కేవలం కాంగ్రెస్లో ఉండేటువంటి వాళ్ళను, కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నటువంటి వీళ్ళని మాత్రమే పిలుస్తారా? ఈ అంశాలపైన కూడా క్లారిటీ ఉండాలి. జూన్ 2న ఎవరెవరిని పిలుస్తారు, ఈ అంశాలపైన కూడా క్లారిటీ ఉండాలి. సో ఇది దీనికి సంబంధించినటువంటి దాంట్లో